విద్యార్థి ఉద్యమం ప్రారంభమై ఇప్పటికీ 50 సంవత్సరాలు అవసరముంది. 1974 ప్రాంతంలో నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు విపరీతంగా ఉద్యమాలకు వచ్చిన కాలం అది. ఆ కాలంలో అటు నక్సల్బరీ రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ ఉత్తేజంతో, అంటే అప్పటికే కమ్రేడ్ చారు మజుందార్ ఈ పోరాటంలో భాగంగా తన ప్రాణాలను అర్పించున్నాడు. అట్లాగే శ్రీకాకుళం పోరాటంలో ఆదిపట్ల కైలాసం, వెంపటాల సత్యం వీళ్ళందరూ కూడా అమరులయ్యారు. అటువంటి పరిస్థితుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ మతోన్మాద గుండాలు కామ్రేడ్ జార్జి రెడ్డిని అంతం చేయడం జరిగింది. సోల్పనేని జనార్దన్, ఆనందరావు, సుధాకర్ వీళ్ళందరూ కూడా గ్రామాలకు తల్లండి అనేటువంటి క్యాంపెయిన్ పేరుతో తెలంగాణ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఉద్యమాలని ఏర్పరచడం జరిగింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో నుంచి రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడింది. రాడికల్ విద్యార్థి సంఘంతో పాటు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అట్లాగే డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిఎస్ఓ ఇవన్నీ కూడా విప్లవ విద్యార్థి సంఘాలుగా ముందుకు వచ్చాయి. ఆర్ఎస్యు, పిడిఎస్యు, డిఎస్ఓ ఇవన్నీ కూడా విప్లవ విద్యార్థి సంఘాలు. వీటన్నిటి యొక్క ఉద్యమాలు దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ 3 సంస్థలు కూడా దాంట్లో అంతకుముందు పనిచేసినటువంటి విద్యార్థులు పౌర విప్లవ విద్యార్థులుగా రకరకాల కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అయితే రాడికల్ విద్యార్థి సంఘం విషయానికి వచ్చేసరికి ఇది ప్రస్తుతానికి నిషేధానికి గురైంది. దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు అనేక మంది ఉద్యమాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆగిపోయి ఏ ఉద్యమాలు లేకుండా సొంత జీవితాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల వేదిక అనేటువంటిది ఎవరైతే ఈ ఉద్యమాల నుంచి దూరంగా వచ్చేసి రకరకాల వాళ్ళ వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళతోనే ఈ సదస్సులు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా మొదటగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒక సదస్సు, అట్లాగే జూన్లో గుంటూరులో మరొక సదస్సును అనుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ నెల 22వ తారీఖున గుంటూరులో ఈ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ముఖ్యంగా ఈ ప్రజెంట్ ఏదైతే దండకారణ్యంలో మావోయిస్టుల పేరుతో ఆదివాసులను హననం చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి పిలుపుని ఈ సదస్సు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆదివాసుల హననాన్ని ఆపడానికి మావోయిస్టు పార్టీ వైపు నుంచి శాంతి చర్చలకు మేము సిద్ధం అనేటువంటి ప్రకటన వెలువడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు వచ్చి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు ఖచ్చితంగా జరపాలి అనేటువంటి విషయాన్ని చాటుతూ దానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి కూడా చర్చించాలనేటువంటి ఈ సదస్సులో నిర్ణయం జరుగుతూ ఉంది. అట్లాగే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టులు అంతం చేస్తామనేటువంటి వాళ్ళ ఒక నిశ్చయం, అట్లాగే ఆ పేరుతో ఆదివాసుల మొత్తాన్ని కూడా దారుణంగా హింసించి చంపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటికి వేలాది మందిని ఆ రకంగా చంపేస్తున్నారు. 2024 జనవరిలో ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఇప్పటికి అనేక మందిని బలి తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఏర్పడిన ఉద్దేశం ఏంటంటే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీకు తెలియజేయడం ఒకటి, అట్లాగే ప్రజలందరిలో కూడా ఈ సదస్సు సంబంధించినటువంటి సహాయ సహకారాన్ని కోరాలని ఈరోజు ఈ సదస్సు సంబంధించినటువంటి కరపత్రాన్ని పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. నేను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నెల్లూరు 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నప్పుడు నాటికి నేటికి చాలా తేడా ఉంది. రాడికల్ విద్యార్థి సంఘం, పిడిఎస్, డిఎస్ఓ, ఎస్ఎఫ్ఐ, యుఐఎస్ఎఫ్ ఈ విద్యార్థి సంఘాలు బలంగా ఉన్న రోజుల్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే విద్య
కార్పొరేట్ చేతుల్లో కాకుండా ప్రభుత్వమైన విద్యాలయాల్ని నడుపుతున్నటువంటి రోజుల్లో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలతో పాటు ఈ సమాజాన్ని అధ్యయనం చేశారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ సమస్యలు ఉత్పన్నమైనా కానీ విద్యార్థి లోకం స్పందించేది. ఈ సమాజాన్ని మౌలికంగా మార్చాలని, ఆకలి, అసమానతలు, అవమానాలు లేనటువంటి ఒక మానవీయ సమాజాన్ని ఆవిష్కరించాలని విద్యార్థులు వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు వదిలి విప్లవ పోరాట బాటని పెట్టారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో రాజారామరెడ్డి అనంతపురం జేఎన్యూ స్టూడెంటు ఆ రోజుల్లో తన విద్యను వదిలేసి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ పోలీస్ కాల్పులు అమరుడయ్యారు. ఇవాళ విద్యార్థి లోకానికి ఆలోచించేటటువంటి మెదళ్ళని కదిలించాలని, ఇవాళ మన కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి ఆదివాసీ హననాన్ని అరికట్టాలని, దాన్ని ఆపాలని కార్పొరేట్ శక్తులు అధికారాన్ని చలాయిస్తూ, వాళ్ళ తాబేదారులు పెట్టుకునే అధికారాన్ని చలాయిస్తూ ఈ దేశంలో ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నాయని, ఈ దేశ సహజ సంపదను కాపాడుతున్నటువంటి ఆదివాసులను ఊచకోతకు వస్తున్నాయని, మనం మౌనంగా ఉండరాదని తగిన కార్యాచరణ రూపొందించుకొని దీన్ని ప్రశ్నించాలని ఆ ఉద్దేశంతో ఈ నెల 22వ తారీఖున గుంటూరులో 50 ఏళ్ల విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు జరగబోతుంది. డాక్టర్ చాగంటి భాస్కరరావు గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థి, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ ఆప్థమాలజీ చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కంఠాసుపత్రి నడుపుతున్నటువంటి వేళ శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ పోరాటాన్ని చూచి చెల్లించి హాస్పిటల్ని తన భార్యాకళల్ని వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళారు. ఆ క్రమంలో శ్రీకాకుళంలో అమరుడయ్యారు. కాబట్టి మిత్రులారా, 22వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ సదస్సుకి దాదాపు విద్యార్థులందరూ కూడా, ఆలోచించే శక్తులు విద్యార్థులందరూ కూడా హాజరై ఒక స్ఫూర్తిని పొంది ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలని ఎలా ఆపాలి, ఈ మానవ హననాన్ని ఎలా ఆపాలి, ఎలా ప్రశ్నించాలనే దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం